బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాసనుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. హజరతు అబూ జర్రా గఫారి రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు. ప్రళయ దినం రోజున 3 రకాల వ్యక్తులను అల్లాహ్ పలకరించుడు. అల్లాహు అక్బర్. వారి వైపు కన్నెత్తైనా కూడా చూడడు, వారిని పరిశుద్ధులుగా చేయుడు, వారికి భయంకరమైన శిక్ష కూడా పడుతుంది. ఆ తర్వాత హజరతు గఫారి రదియల్లాహు అన్హు వారు నష్టానికి అవమానానికి గురి చేయబడుగాక. ప్రవక్త వారెవరు అని అడిగారు. దానికి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానం ఇస్తూ అదే విషయాన్ని 3 సార్లు చెప్పారు. ఆ తర్వాత ఇలా తెలియజేశారు, వస్త్రాన్ని చీలామండలకి క్రింద జారవేసేవాడు. ఈ కాలంలో చాలా మంది ఫ్యాషన్ అనుకుని చెప్పి వస్త్రాన్ని చీలామండలకి కింద వరకు వెళ్ళిపోయి మొత్తం రోడ్లంతా ఈడ్చుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా, అలాంటి వ్యక్తి. మరి తర్వాత ఇంకో వ్యక్తి ఎవరు? అసత్య ప్రమాణంతో వ్యాపారం చేసేవాడు. ఈ వస్తువు నాకు 10 రూపాయలకే దొరికిందండి, ఈ వస్తువు నాకు 100 రూపాయలకే దొరికిందండి, ఆ ప్రమాణం చేసి మరీ చెప్తున్నానండి, ఈ వస్తువు చాలా మంచిదండి అని చెప్పి అబద్ధాలు చెప్పి ఇది బిజినెస్ టెక్నిక్ అనుకుని చాలా మంది వెళ్తున్నారు కదా. అలాంటి వ్యక్తి నిజాయితీగా వ్యాపారం చేయాలి తప్ప అబద్ధపు ప్రమాణాలు చేసి వ్యాపారం చేసేవాడికి ఇలాంటి శిక్ష విధించబడుతుంది. అలాగే సహాయం చేసిన తర్వాత ఎత్తి చూపేవాడు, నేను మసీదుకి అంత చేశానండి, నేను ఫలానా వ్యక్తికి ఇంత సహాయం చేశానండి, ఈ వ్యక్తి నేను జీవితాన్ని ఇచ్చానండి, ఈ వ్యక్తికి నేను లేకపోతే అసలు జీవితమే లేదండి అని చెప్పి మన బంధువుల్లోనో లేకపోతే మన ద్వారా సహాయం పొందిన వాళ్ళ దాంట్లో ఎవరో ఒకళ్ళ దగ్గర ఎత్తి చూపుతూ ఉంటాం కదా. అలాగే మసీదుకి ఏదైనా ఇచ్చినప్పుడు పేర్లు రాసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా ప్రదర్శన బుద్ధి, ఎత్తి చూపడము మరియు పరుల మెప్పులు పొందడం కోసం చేసే పనులు అవుతాయి. అలాంటి వారికి ఈ హదీస్ ప్రకారం ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకోండి. ఈ హదీస్ని ఒకసారి వింటే క్లీన్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇది మన జీవితంలో చాలా మటుకు జరిగే విషయాలు. ముఖ్యంగా యువకులు వస్త్రం వద్ద చాలా జాగ్రత్త వహించాలి. చీలామండలి కింద వస్త్రాన్ని వేసుకోరాదు. అలాగే అసత్య ప్రమాణం చేసి వ్యాపారం చేయరాదు, ఇది నిషేధం. అలాగే సహాయం చేసిన తర్వాత ఎత్తి చూపడం కూడా నిషేధం. దానివల్ల ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. వేరొక హదీస్లో హజరత్ అబ్దుల్ బిన్ మస్ఊద్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ఒక ముస్లిం నుండి ధనాన్ని అక్రమంగా కాజేయాలని ఎవరైతే అసత్య ప్రమాణాలు చేస్తారో అలాంటి వారు ప్రళయ దినాన్న అల్లాహ్ కోపంలో ఉండగా కలుస్తారు. దీనికి ఆధారం సహీ ముస్లిం మరియు సహీ బుఖారీ. ఎవరైనా ఒక ఆస్తిని ఏదైనా ఒక దానిని కాజేయాలన్న ఉద్దేశంతో ప్రమాణం చేసి మరి ఇది నాది, ఇది అతనిది అని చెప్పి అసత్యం పలుకుతారు, అటువంటి వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహంలో ఉన్నప్పుడు దర్శన భాగ్యం లభిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆగ్రహం అంటే మామూలు విషయం కాదు. ఆగ్రహంలో ఉన్నప్పుడు మనం ఆయన కరుణకు నోచుకోలేని మార్గహీనులు అవుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శిక్షను పొందేవారం అవుతాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి కార్యాల నుండి మిమ్మల్ని నన్ను కాపాడుగాక. మన ద్వారా ఎవరికి ఎటువంటి నష్టాన్ని కూడా కలుగజేయకుండా మన జీవితాన్ని పూర్తి చేయగాక. ఆమేన్. అలాగే వేరొక హదీస్లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ప్రళయ దినాన 3 రకాల వ్యక్తులను అల్లాహ్ పలకరించడు, వారి వైపు చూడనైనా చూడడు, వారిని పరిశుద్ధులుగాను చేయుడు, వారికి బాధాకరమైన శిక్ష కూడా పడుతుంది. ఎవరు వీళ్ళు? తన వద్ద ఉన్న నీళ్లను బాటసారికి ఇవ్వకుండా నిరోధించే వ్యక్తి, అసలు సమయంలో అసత్య ప్రమాణంతో వ్యాపారం చేసే వ్యక్తి, నాయకుడికి మద్దతు ఇచ్చిన తర్వాత ఆ నాయకుడు అతనికి ప్రసాదిస్తే విధేయుడుగా ఉంటాడు, ఒకవేళ నిరాకరిస్తే అవిధేయతను చూపే వ్యక్తి అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇక్కడ కూడా 3 కేటగిరీలు కనపడుతున్నాయి మనకి. ఒకటి వచ్చేటప్పటికి బాటసారులకు నీళ్లు ఇవ్వకుండా నిరోధించి ఇది నాది అని చెప్పేసి మనము బాగా ఎదుటి వారికి ఇబ్బంది కలిగించడం, ఇలాంటి చేసేవారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూడడు, వాళ్ళని పరిశుద్ధపరచడు, మరియు వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నరక శిక్షను విధిస్తాడు అన్నది స్పష్టంగా అర్థమైపోయి. అలాగే వ్యాపారం చేసే సమయంలో ప్రమాణాలు ఇంతకుముందు ఏదైతే వచ్చిందో దాని విధంగానే ఇది కూడా ఇలా ప్రమాణం చేసి వ్యాపారం చేసే వ్యక్తి. తర్వాత వచ్చేటప్పటికి ఒక నాయకుడు, చిన్నదో పెద్దదో ఒక నాయకుడే ఉంటాడు, ఆ నాయకుడికి విధేయత చూపుతామని మనందరం కూడా ఉండాలి. మనందరం కూడా ఆ నాయకుడికి విధేయత చూపాలి. ఆ నాయకుడు మనకి ఏదైనా ఇస్తే ఈ నాయకుడు చాలా మంచివాడు, నాకు చాలా ఆత్మీయుడు, నాకు చాలా ఉపకారం చేశాడు అనుకుంటాం.
కానీ అదే నాయకుడు ఏదైనా నిరాకరిస్తే మాత్రం ఆ వ్యక్తి ఈ నాయకుడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడి అతని పట్ల అవిధేయతకు పాల్పడడం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇష్టపడడం అనే విషయం ఈ విషయం ద్వారా అర్థమవుతుంది. దీనికి ఆధారం అబూదావుద్. అలాగే వేరొక హదీస్లో హజరత్ అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, ప్రళయ దినం రోజున 3 రకాల వ్యక్తులతో అల్లాహ్ పలకరించడు, వారి వైపు చూడనైనా చూడడు, వారిని పరిశుద్ధులుగాను చేయడు, వారికి వ్యధాభరితమైన శిక్ష కూడా ఉంటుంది. వాళ్ళెవరు? వయసు మీరిన తర్వాత వ్యభిచారికుడు, అల్లాహ్ అంటారు, అబద్ధాలు పలికే రాజు, అహంకారంతో కూడుకున్న అజ్ఞాతపరుడు అంటే పేదవాడు అన్నారు. వయసు మీరింది అయినా వ్యభిచారంలో ఉన్నాడు, చేసిన తప్పుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి క్షమాపణ చెప్పకుండా ఇంకా చేసుకుంటూ పోతున్నాడు వ్యభిచారం. అలాంటి వ్యక్తికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇటువంటి ఇస్తాడు. అలాగే అబద్ధాలు పలుకుతూ రాజు, అలాగే అహంకారంతో కూడుకున్న పేదవాడు, ఎంత లేకపోయినా సరే ఎంతో అహంకారంతో నాదే కరెక్ట్ అనుకుని ఇష్టం వచ్చినట్టు మనం బిహేవ్ చేస్తారు కదా కొంతమంది పేదవాళ్ళు. అలా చేయడం కూడా ఇస్లాము వారిస్తుంది. అలాంటి పనులు చేయడానికి ఇస్లాం అనుమతినివ్వలేదు అనే విషయాన్ని ఈ హదీస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరొక హదీస్ లో హజరత్ అబ్దుల్ బిన్ ఉమర్ రదియల్లాహు అన్హు కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారు, 3 రకాల వ్యక్తులను స్వర్గంలోనికి ప్రవేశించలేరు, మరియు ప్రళయ దినాన వారి వైపు అల్లాహ్ చూడమైనా చూడదు. తల్లిదండ్రుల పట్ల అవిధేయత పాటించే వారిని, స్త్రీలు మాదిరిగా వారొక రూపాలను మార్చుకునే పురుషుడైన వారు ఆడవారిలాగా కొన్ని అలంకరణలు చేసి వారికి లాగా తయారవడం, ఇలా తయారవడం కూడా మంచి విషయం కాదు, అది నిషేధించబడిన పని అవుతుంది. అలాగే దయూస్ సతీమణి మల విస్తరణ స్థానం గుడంగా సంభోగిస్తే ప్రళయ దినాన అల్లాహ్ వారి వైపు చూడనైనా చూడడు, వారికి బాధాకరమైన శిక్ష విధించబడుతుంది. దీనికి ఆధారం అహ్మద్ మరియు నసాయి హదీస్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి చెడు కార్యాలన్నింటినీ కూడా ముస్లిం సముదాయం నుండి తీసివేసి పరిశుద్ధులుగా సత్యసంధులుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలకు ఇష్టమైన ప్రియ దాసులుగా మనకు జీవితాన్ని తీర్చిదిద్దుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఈ యొక్క శిక్షల నుండి, ఈ యొక్క బాధాకరమైన వార్తల నుండి అన్నిటి నుండి కూడా కాపాడుగాక. విదాయతు షిర్కు అరాముల నుండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని మన కుటుంబ సభ్యులను అందరినీ కూడా రక్షించుగాక. ఆమీన్. వాఖిరు దావనా అని అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల ఇతర వారికి దీన్ని రిఫర్ చేయడం జరుగుతుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఏఎస్వి ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ కి మీకు తోచిన సహాయం ఇన్షాల్లా నిరుపేదల కోసం మాత్రమే స్థాపించబడింది. వారికి సహాయం అనేది అందించడం జరుగుతుంది. మనకు యూట్యూబ్ ఛానల్లో సహాయం చేసిన వాట్సాప్ లో, ఫేస్బుక్ లో కూడా దానికి సంబంధించిన పూర్తి వివరణలన్నీ కూడా సహాయం చేసిన తర్వాతే ఆ విషయాలన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీ అందరికీ కూడా దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని ప్రసాదించగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరినీ కూడా పేదవారికి సహాయం చేసి ఆదుకునే దానం చేసేవారుగా మనందరినీ కూడా చేయగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనం చేసిన ప్రతి ఒక్క దానానికి మంచి ప్రతిఫలాన్ని ప్రసాదించగాక. ఆమీన్. వాఖిరు దావనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకల్లాహు ఖైర్.